హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ దట్ ఈస్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనము టార్గెట్ సిరీస్కి సంబంధించిన క్లాస్ 12లోని న్యూక్లియై చాప్టర్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే రైట్. సో ఆల్రెడీ నేను మీకు టార్గెట్ సిరీస్ ఎవరికి యూజ్ అవుతుంది అన్న విషయం అయితే చెప్పినాను. సో ఇంకొకసారి కూడా చెప్తాను చూడండి. సో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఈ టార్గెట్ సిరీస్ వచ్చేసి మెయిన్గా ఎవరైతే బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఈ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇంకా చాలా యూజ్ అవుతుంది నాన్న. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి సార్, మరి టార్గెట్ సిరీస్ బోర్డ్ ఎగ్జామ్ వాళ్ళకు యూజ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. మరి మేమైతే రిపీటర్స్ సార్, రిపీటర్స్కి అయితే ఏం యూజ్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్ రాసినారు, బయటకు కూడా వెళ్ళిపోయినారు, కాబట్టి వాళ్ళకి సంబంధం లేదు టార్గెట్ సిరీస్ తోటి. ఓకే ఎవరికి సంబంధం అంటే ఇప్పుడు ఎవరైతే ఇంకొక 1 monthలో ఎగ్జామ్ రాస్తున్నారో అది క్లాస్ 11th ఉండొచ్చు, క్లాస్ 12th ఉండొచ్చు. ఓకే సో ఈ క్లాస్ 11th అండ్ 12th స్టూడెంట్స్ బోర్డ్ ఎగ్జామ్ రాస్తారు కదా, వాళ్ళకైతే ఈ సిరీస్ అయితే ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఈ టార్గెట్ సిరీస్లో అంటే మీరు ఏ విధంగా క్లాసెస్ చెప్తారు అని అంటే, ఇక్కడ క్లాసెస్ వచ్చేసి మొత్తం కంప్లీట్ చాప్టర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయం నాన్న. మెయిన్గా గన్ షాట్ క్వశ్చన్స్ వరకు మాత్రమే టార్గెట్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాము. ఓకేనా రైట్. సో ఇంకో విషయము, ఈ టార్గెట్ సిరీస్ వచ్చేసి మీకు 45 days వరకు అయితే ఉంటుంది. ఈ 45 days కనుక మీరు రెగ్యులర్గా క్లాసెస్ చూస్తే 100% మీకు 950+ అయితే మార్క్స్ పక్కాగా వస్తాయి. ఓకేనా రైట్. చలో, సో ఈ టార్గెట్స్ ఇదైతే టార్గెట్ సిరీస్కి సంబంధించింది. ఓకేనా, ఎందుకంటే ఇప్పటివరకు మీరు జేఈకి, నీట్కి, ఇంకా ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే ఉంటారు, కాబట్టి ఎవరైతే హెవీగా ప్రిపేర్ అయినారో వాళ్ళకు ఈ క్లాస్ వచ్చేసి డెడ్ అంటే డెడ్ ఈజీ నాన్న, ఎందుకంటే మొత్తం అన్నీ నేర్చుకునే ఉంటారు కాబట్టి రెడీ ఉంటారు వాళ్ళు. సార్ ఇప్పటివరకు నేను బుక్ ఏం ముట్టలేను సార్, ఇదే ఫస్ట్ టైం సార్, ఉన్నాయి 40 రోజులలో మంచిగా మార్కులు తెచ్చుకోవాలి సార్ అనుకుంటే కనుక వాళ్ళకు ఈ సిరీస్ అనేది 100% హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా రైట్. సో చూడండి, ఈ న్యూక్లియై చాప్టర్లో మనకు 2 మార్క్కి సంబంధించినవి, 4 మార్క్కి సంబంధించినవి, 8 మార్క్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. కానీ ఈరోజు నేను మీకు న్యూక్లియర్ చాప్టర్ నుంచి 2 మార్క్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయను, 4 మార్క్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ 8 మార్క్స్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు సార్ అని అంటే, ఈ న్యూక్లియర్ చాప్టర్ నుంచి వెళ్ళి జస్ట్ మీకు 8 మార్క్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది నాన్న. ఓకేనా, ఈ రెండింటి నుంచి అసలు రానే రాదు, అంటే ఇది చదివే అవసరం కూడా లేదు మీకు. ఓకేనా, జస్ట్ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ న్యూక్లియర్ చాప్టర్లో 8 మార్క్కి సంబంధించినవి ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివితే సరిపోతుంది. ఓకేనా రైట్. సో టైం ఏం వేస్ట్ చేయకుండా మన క్లాస్ అనేది స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు మనము ఈ 2 మార్క్స్ 4 మార్క్స్ గురించి డిస్కస్ చేయము, ఓన్లీ 8 మార్క్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం నాన్న. ఓకేనా, అయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి దీంట్లో ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్. సో ఏ ప్రిన్సిపల్ పైన న్యూక్లియర్ రియాక్టర్ అనేది వర్క్ చేస్తుంది, ఇంకోటి విత్ ద హెల్ప్ ఆఫ్ లేబుల్డ్ డయాగ్రామ్. ఓకేనా, ఇగో ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ లేబుల్డ్ డయాగ్రామ్. మంచి డయాగ్రామ్ వేసి అది ఎట్లా పనిచేస్తున్నది అన్న విషయం కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అయితే ఎగ్జామ్లో అడిగినాడు. సో ఇక్కడ చూడండి, చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, సో జాగ్రత్త అయితే వినండి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అయినారో వాళ్ళకైతే డెడ్ ఈజీ. బోర్డ్కి ఇప్పుడిప్పుడే కొత్తగా బుక్ ఓపెన్ చేసి చదువుతారు చూడండి, వాళ్ళు కొన్ని పాయింట్స్ అయితే బై హార్ట్ అయితే చేయాలి నాన్న. ఓకేనా రైట్. చూడండి, సో ఫస్ట్ ప్రిన్సిపల్ న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఏంటి నాన్న? ఇక డైరెక్ట్ సార్ అక్కడ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ అయితే జరుగుతుంది కదా. యురేనియం ఉంటుంది, ఒక న్యూట్రాన్ ఉంటుంది, న్యూట్రాన్ బై యురేనియం తాకితే ఏమవుతుంది, బేరియం అండ్ క్రిప్టాన్ అయితే రిలీజ్ అవుతాయి కదా, ఇంకా 3 న్యూట్రాన్లు అయితే రిలీజ్ అవుతాయి. సో ఇది ఒక పెద్ద చైన్ రియాక్షన్ అనమాట, అంతే కదా రైట్. సో చూడండి, ప్రిన్సిపల్ న్యూక్లియర్ రియాక్టర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజన్. అవునా, న్యూక్లియర్ ఫిజన్ పైన. ఓకే, అంటే ఇక కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. ఓకే, న్యూక్లియర్ రియాక్టర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజన్ అని అనొచ్చు, లేదా కంట్రోల్ చైన్ రియాక్షన్ అయితే అనొచ్చు. ఎందుకంటే ఈ న్యూక్లియర్ ఫిజన్ వచ్చేసి
అదొక పెద్ద ప్రాసెస్ అన్నమాట. అవునా, అది పెద్ద చైన్ రియాక్షన్. ఇక ఒక్కసారి స్టార్ట్ అయిందంటేనా అది ఇక మళ్ళీ యురేనియం వస్తుంది కదా, 3 న్యూట్రాన్లతోటి ఆ కొలిజన్ జరుగుతూనే ఉంటుంది ఇక. అవునా, బేరియం క్రిప్టాన్స్ అవి అట్లా మళ్ళీ 3 న్యూట్రాన్లు మళ్ళీ. సో అది పెద్ద చైన్ రియాక్షన్ అనమాట. అంత పెద్ద చైన్ రియాక్షన్ని మనము కంట్రోల్ చేయాలి. ఓకేనా, ఆ చైన్ రియాక్షన్ని కంట్రోల్ చేసుకుంటా దాని ద్వారా ప్రొడ్యూస్ అయిన ఎనర్జీని మనము ఇక ఏది ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగా కన్వర్ట్ చేసుకోవాలన్నట్టు ఎక్కడికి వెళ్ళి. ఓకేనా, అక్కడ ఎందుకంటే చాలా అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఆ ఎనర్జీని మనం ఏం చేసుకోవాలి, ఇక టర్బైన్ ద్వారా కనెక్షన్ ఇచ్చి కదా, ఏమైతే ఆ టర్బైన్ తిరుగుతున్నప్పుడు ఇక జనరేటర్ లాగా పనిచేస్తుంది. ఇక కరెంట్ అయితే మనకైతే ప్రొడ్యూస్ అయితే అవుతుంది కదా. అవునా కదా. సో జనరల్గా చిన్న కాన్సెప్ట్ అయితే చెప్తాను అర్థమయ్యేలాగా. మీకు ఒక బౌల్ తీసుకోండి, దానిలో వాటర్ వేయండి, కింద నుంచి హీట్ చేయండి. హీట్ చేసినప్పుడు ఏమవుతుంది సార్, నీళ్ళైతే వేడెక్కుతాయి. వేడెక్కిన తర్వాత వేపర్ అయితే క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన వేపర్ పైన ఒక టర్బైన్ని పెట్టండి, ఒక చక్రం లాంటిది. ఓకేనా, ఈ వేపర్ ఏం చేస్తుంది, దాన్ని తిప్పుతూ ఉంటుంది. ఇక్కడ తిప్పుతున్నది కాబట్టి అవునా, ఏమవుతున్నది, ఈ వేపరే తిప్పుతున్నది ఈ టర్బైన్ని కదా. తిప్పడం వల్ల మెకానికల్ ఎనర్జీస్ కన్వర్ట్ ఉంటుంది వాట్, ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంతేనా కదా. అంటే ఇంత పెద్ద చైన్ రియాక్షన్ని కూడా మనం కంట్రోల్ చేసేలాగా ఉంటే గనక ఎంతో అమౌంట్ ఆఫ్ మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ అయితే చెయ్యొచ్చు. మరి ఇది ఎట్లా పనిచేస్తుంది, ఓకే, దీనికి కావాల్సిన వస్తువులు ఏంటి అన్నది మనం చూద్దాం. ఓకే, పార్ట్స్ అవి. ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ ఏమేమి ఉంటాయి, మెయిన్ పార్ట్స్ ఆఫ్ ఫ్యూయల్, మోడరేటర్, కంట్రోల్ రాడ్స్, ప్రొటెక్టివ్ షీల్డింగ్, కూలెంట్. ఇవైతే మెయిన్ పార్ట్స్ అన్నమాట, కంపల్సరీ అయితే కావాలి. ఓకే, ఫ్యూయల్ అంటే ఏంటి, ద మెటీరియల్ విచ్ అండర్గోస్ ఫిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్యూయల్. ఇక ఒక బండి నడవడానికి కంపల్సరీ ఫ్యూయల్ అయితే కావాలి, పెట్రోల్ అయితే కావాలి కదా. పెట్రోల్ ఉంటేనే కదా బండి అనేది నడుస్తుంది. అవునా, మనకి ఇప్పుడు కంపల్సరీ న్యూక్లియర్ రియాక్టర్లో యురేనియం అనేది ఇక పెట్రోల్ లాంటిదే. ఇక అది ఉంటేనే ఇక పనిచేస్తుంది కదా. ఆడ యురేనియం లేకుంటే ఇక న్యూక్లియర్ రియాక్టర్ని తీసుకొని ఏం చేసుకుంటాం, అంతే కదా. సో ఇక్కడ మనం ఫ్యూయల్ లాగా యురేనియం అయితే తీసుకుంటున్నాము. మోడరేటర్, ఈ మోడరేటర్ కూడా ఉంటాయి దాని లోపల. ఓకే, సో చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను చూడండి. సో ఇది మన రూమ్ అనుకుందాము. ఈ రూమ్ లోపలనే మనము ఈ రూమ్ లోపలనే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఓకేనా, న్యూక్లియర్ ఫిషన్ అయితే రియాక్షన్ అయితే జరుగుతున్నది. ఎందుకంటే ఇక్కడ కొలిజన్ జరుగుతున్నది, మళ్ళీ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతున్నది కదా. ఈ గోడలు దాటైతే అంటే గోడలు దాటైతే ఎట్లనే ఈజీగా అయితే వెళ్ళిపోతాయి. అవునా కదా. అవునా, అయితే దీనిలో మనం ఏమేమి పెడితే ఇది కంట్రోల్ చేయొచ్చు అన్నట్టు. ఎందుకంటే రేడియేషన్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఎవరికి కూడా ఎఫెక్ట్ కావద్దు కాబట్టి, అంటే దీన్ని ఒక ప్రాపర్గా ఒక వేలో అయితే మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇవన్నీ పార్ట్లు ఉంటే క్లీన్గా ఉంటుంది. ఇంకా మనం రిలీజ్ అవుతున్న ఎనర్జీని ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. అట్లా ఈ మోడరేటర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ మోడరేటర్స్ ఏం చేస్తాయి, ద మెటీరియల్ విచ్ స్లో డౌన్ ద ఫాస్టెస్ట్ మూవింగ్ న్యూట్రాన్ ఈజ్ కాల్డ్ యాజ్ మోడరేటర్. ఇక్కడ చూడండి, మోడరేటర్ ఏం చేస్తున్నది, ఎందుకంటే ఇక్కడ న్యూట్రాన్ వచ్చి యురేనియం తాకడం వల్ల అక్కడ బేరియం క్రిప్టాన్ అయితే రిలీజ్ అయితే అవుతున్నది. 3 న్యూట్రాన్లు రిలీజ్ అయిన న్యూట్రాన్ ఫాస్ట్గా మూవ్ అవుతాయి కదా. అది ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి, ఎంత ఫాస్ట్ అయితే మూవ్ అవుతాయో అంత ఫాస్ట్గా ఆ చైన్ రియాక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది కదా. అవునా, ఆ చైన్ రియాక్షన్ స్టార్ట్ అవుతుందంటే ఎనర్జీ కూడా అట్లనే జనరేట్ అవుతూ ఉంటుంది. అవునా, అయితే ఈ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్ని స్లోగా చేయడమే మోడరేటర్ చేసే పని అనమాట. మోడరేటర్ ఏం చేస్తుంది, ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్లను స్లోగా చేసేస్తుంది. ద మెటీరియల్ విచ్ స్లో డౌన్ ద ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్ ఈజ్ కాల్డ్ యాజ్ మోడరేటర్. అయితే ఇక్కడ మనం D2O2 గ్రాఫైడ్ రాడ్లను అయితే వాడతాం అనమాట. ఓకేనా, ఇంకోటి కంట్రోల్ రాడ్స్. ఇదేంది, కంట్రోల్ రాడ్స్ ఏం చేస్తుందంటే ద రాడ్ విచ్ అబ్జర్బ్స్ న్యూట్రాన్ టు కంట్రోల్ ద చైన్ రియాక్షన్. ఓకేనా, ఈ రాడ్ ఏం చేస్తుంది, కంట్రోల్ రాడ్స్ ఈ న్యూట్రాన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకున్నారంటే కొంచెం కంట్రోల్లో ఉన్నట్టే కదా ఇక. ఓకేనా, ఆర్ కాల్డ్ యాజ్ కంట్రోల్ రాడ్స్ అని చెప్పేసి అంటాము. ఓకే, దీనికి సంబంధించిన డయాగ్రామ్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఎగ్జామ్లో ఇట్లా వేసుకున్నా కానీ ఓకే. ఇక ఇది మీకు జస్ట్ అర్థం కావడానికి కోసం అయితే
ఎక్స్ప్లెయిన్ అయితే చేసినాను నాన్న, ఓకేనా. ఇక మోడరేటర్ ఉంది, ఇగో ఇది ఒక బాక్స్ అన్నట్టు, ఓకేనా. ఇక కాంక్రీట్ ఛాంబర్, ఇది మన రూమ్ అనుకుందాం, ఇదే రూమ్ అనుకుందాం, ఓకేనా. సో ఇగో ఇది ఇది మన గోడలు ఇక, ఓకే, ప్రొటెక్టింగ్ షీల్డ్స్ అనమాట అవే గోడలు. ఆ గోడ లోపల మనము ఇది ఇక్కడ కనిపిస్తున్నాయా, ఇది వైట్ అది ఒకటి బ్లాక్, అది వైట్, అది బ్లాక్, అది వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ కనిపిస్తున్నాయి కదా ఆల్టర్నేట్గా మీకైతే, అవునా. ఇక ఫ్యూయల్ రాడ్స్, ఈ వైట్ ఉన్నాయని ఫ్యూయల్ రాడ్స్. ఇక నెక్స్ట్ మోడరేటర్ రాడ్స్, కంట్రోల్ రాడ్స్ ఇన్నే ఉంటాయి అన్నట్టు. ఇక మనకు ఫ్యూయల్ రాడ్స్ ఉంటాయి ఇంట్లోనే, యురేనియం అనేది ఉంటుంది అన్నట్టు, ఓకేనా. ఇదేంటి సార్ అంటే ఇది మొత్తం నిండా ఉన్నదంటే ఏంటి సార్ అంటే వాటర్ అన్నట్టు. ఎందుకంటే ఇది చాలా అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని జనరేట్ అయితే చేస్తుంది కదా. ఆ జనరేట్ అంతగానం హీట్ని తట్టుకోవాలి అంటే అది కూల్ అవుతూ ఉండాలి కాబట్టి ఇట్లా వాటర్ అయితే ఇట్లయితే పంపిస్తాం అనమాట, ఇది కూల్గా ఉంచడానికి కోసం. ఇది ఎట్లనో వేడెక్కుతున్నది మొత్తం ఇట్లయితే లోపలికి పోతుంది కదా, ఆ వేపర్ లాగా మారిపోతుంది. ఆ స్టీమ్ అనేది టర్బైన్కి అయితే ఇస్తున్నాము, అది టర్బైన్ అనేది గుండ్రంగా తిరగడం వల్ల ఏమవుతున్నది, ఇక అక్కడ మనకు ఎలక్ట్రిసిటీ అయితే జనరేట్ అయితే అవుతుంది కదా, కూల్గా ఉంచడానికి కోసం. మొత్తానికైతే ఇది చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందా లేదా, రైట్. సో నెక్స్ట్ ఇగో ప్రొటెక్టివ్ షీల్డింగ్, ద కన్స్ట్రక్షన్ విత్ సిమెంట్ అండ్ లెడ్, ఓకేనా. అంటే గోడలు, ఈ గోడలు అని చెప్పేసి అన్నా కదా, అవే సిమెంట్ ఇంకా లెడ్ తోటి అరౌండ్ రియాక్టర్ విచ్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ హార్మ్ఫుల్ రేడియేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రొటెక్టివ్ షీల్డింగ్ అన్నట్టు, ఓకేనా. సో ఈ సిమెంట్ ఇంకా లెడ్ తోటి అయితే తయారు చేయబడి ఉన్నాయి అన్నమాట, ఓకేనా. అట్లా చేస్తే ఏమవుతుంది, ఇక రేడియేషన్ అనేది బయటికి అయితే రాదు. కూలెంట్ అంటే ఇక వాటర్, ఇక ఈవెన్ మనం కార్లో కూడా యూజ్ చేస్తాం కదా, కూలెంట్లు ఉంటాయి, అవునా. కార్ ఇంజన్ గరం కాకుండా ఉండడానికి కోసం ఇక్కడ కూడా అంతే. ఇక ఇక్కడ ఏం యూజ్ చేస్తాం మనం, మళ్ళీ వాటర్ని అయితే యూజ్ చేస్తాం. ఇగో ద లిక్విడ్ విచ్ రిమూవ్స్ ద హీట్ generated by the reactor is called as circulating coolant. ఎగ్జాంపుల్ ఏంటి, వాటర్ ఎట్ హై ప్రెషర్ మోల్టెన్ సోడియం లాగా వాడతాము. ఇక వర్కింగ్ ఇది ఎట్లా పనిచేస్తుందో చూడండి. ఇక యురేనియం ఫ్యూయల్ రాడ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏల్ సిలిండర్, ఓకేనా. ఆ సిలిండర్స్ కనిపించినాయి కదా, యురేనియం మొత్తం ఆ సిలిండర్ లోపల అయితే అరేంజ్ అయితే చేసినాము. ద గ్రాఫైడ్ మోడరేటర్ ఈజ్ ప్లేస్ ఇన్ బిట్వీన్ ద ఫ్యూయల్ సిలిండర్, ఓకే. ఇలా యురేనియం ఉన్నది, చుట్టుపక్కన ఏం పెడతాం మనము, గ్రాఫైడ్ మోడరేటర్స్ అయితే ఉంటాయి అన్నట్టు. మోడరేటర్ ఏం చేస్తాయి, ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్లు స్లోగా అయితే చేసేస్తాయి, అంతేనా. అట్లనే కంట్రోల్ రాడ్స్ కూడా ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయి, దాన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నట్టు, ఓకే. ఇగో వెన్ యురేనియం 235 అండర్గోస్ ఫిజన్ ఫాస్ట్ న్యూట్రాన్ ఆర్ రిలీజ్, తెలుసు కదా ఫాస్ట్. దీస్ న్యూట్రాన్ పాసెస్ త్రూ ద సరౌండింగ్, చుట్టుపక్కన అయితే పోతున్నాయి, ఓకే. పోయినప్పుడు ఏమవుతుంది, ఇగో సరౌండింగ్ గ్రాఫైడ్ మోడరేటర్స్ అండ్ లూజ్ దేర్ ఎనర్జీ. ఎందుకంటే స్లో చేస్తుంది కదా, మోడరేటర్ ఏం చేస్తుంది, దాని పనే స్లోగా చేయడం, ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్ని స్లోగా చేయడం అన్నట్టు అట్లా, ఓకే. ఇగో చూడండి, ద హీట్ జనరేటర్ హియర్ ఈజ్ యూజ్ టు ప్రొడ్యూస్ స్టీమ్. ప్రొడ్యూస్ అయిన హీట్ని మొత్తం స్టీమ్ లాగా వేడెక్కిపోయింది, మొత్తం స్టీమ్ లాగా మారిపోయింది. ఇక దిస్ స్టీమ్ ఈజ్ యూజ్ టు రొటేట్ స్టీమ్ టర్బైన్, దెన్ ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ ప్రొడ్యూస్ అనమాట. ఇక అదే చెప్పిన స్టోరీనే ఇక, ఓకేనా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా, అవునా కదా. ఏమేమి ఉన్నాయి, ఎట్లా పనిచేస్తున్నది అన్న విషయం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా, రైట్. సో ఇప్పుడు దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే ఉన్నది చూడండి. ఈ 1 మైక్రోగ్రామ్, ఒక మైక్రోగ్రామ్, మైక్రో అంటే 10⁻⁻⁶ అనమాట. ఇంత తీసుకున్నాను, కంప్లీట్లీ డిస్ట్రాయిడ్, ఇది మొత్తం డిస్ట్రాయిడ్ అయిపోయి ఇన్ ఎన్ అటమ్ బాంబ్. ఒక మైక్రోగ్రామ్ యురేనియంని తీసుకొని ఇక బ్లాస్ట్ చేస్తే కనుక, అంటే బాంబ్లలో అయితే ఇది యూజ్ చేస్తాం కదా. ఇక హౌ మచ్ ఎనర్జీ విల్ బి రిలీజ్, ఎంత ఎనర్జీ రిలీజ్ చేస్తుంది అంటే ఇదైతే తెలుసు కదా, E = Δm/c², ఓకే. ఈ ఫార్ములా అయితే వాడాలి. మాస్ 10⁻⁻⁶ గ్రామ్స్, దాన్ని కేజీలోకి అయితే కన్వర్ట్ చేసుకున్నాను. స్పీడ్ ఆఫ్ లైట్ అయితే తెలుసు కదా, ఈ ఫార్మ్ ఏది, E = mc², అందరికీ తెలుసు. ఏం చెప్తుంది నాన్న, E = mc², ఎనర్జీ మాస్ లాగా మారుతుంది, మాస్ ఎనర్జీ లాగా మారుతుంది. మాస్ ఎంత, 10⁻⁹ గ్రామ్, సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, మొత్తానికి ఎంత వచ్చింది, ఇంత ఎనర్జీని అయితే రిలీజ్ చేసింది, ఓకేనా. సింపుల్, డెడ్ ఈజీ. నెక్స్ట్
వాట్ ఈజ్ అ రేడియో యాక్టివిటీ? నెక్స్ట్ క్వశ్చన్. ఇలా రెండు క్వశ్చన్స్ ఉన్నాయి 8 మార్క్స్కి సంబంధించినవి. పక్కా ఈ 2 క్వశ్చన్లు బైహార్ట్ చేస్తే మీ జేబులో 8 మార్క్స్ ఉన్నట్టే నాన్న. ఓకే, వాట్ ఈజ్ రేడియో యాక్టివిటీ? ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? స్టేట్ ద లా ఆఫ్ రేడియో యాక్టివ్ డికే, షో దట్ ద రేడియో యాక్టివ్ డికే ఈజ్ ఎక్స్పోనెన్షియల్ ఇన్ నేచర్. రేడియో యాక్టివ్. సో ఇక్కడ న్యూక్లియస్ గురించి అయితే మాట్లాడుతున్నాం కాబట్టి చాప్టర్ కదా. సో ఇక న్యూక్లియర్ వచ్చేసి అన్స్టేబుల్ అయితే ఉంటుంది. అవునా? ఎటువంటి న్యూక్లియర్ అయినా కానీ స్టెబుల్ రావడానికి కోసం అయితే ట్రై చేస్తూ ఉంటుంది. ఒక అన్స్టేబుల్ న్యూక్లియై స్టెబుల్ కావాలంటే ఖచ్చితంగా అది ఆల్ఫా బీటా గామాని రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే రేడియో యాక్టివిటీలో మీరు డిస్కస్ చేస్తున్నారు కదా, అక్కడ చాప్టర్లో వచ్చింది కదా. అయితే ఇక అది మొత్తం స్టోరీ ఏం కాకుండా చిన్నగా అయితే పాయింట్ అయితే చెప్తాను. ఒక అన్స్టేబుల్ న్యూక్లియై స్టెబుల్ కావడానికి కోసము చూడండి, ఇగో ఇది చూడండి, న్యాచురల్ రేడియో యాక్టివిటీ ఏందది? ద ఫినోమినన్ ఇన్ విచ్ ఏ అన్స్టేబుల్ న్యూక్లియై like uranium unstable undergoes a decay is called as radioactivity. అవునా? ఒక అన్స్టేబుల్ న్యూక్లియై స్టేబుల్ కావాలంటే ఖచ్చితంగా ఆల్ఫా బీటా గామా రేస్ అయితే రిలీజ్ చేయాలి, అప్పుడు స్టేబుల్ లాగా మారుతుంది. ఆల్ఫా అంటే అవును, ఆల్ఫా అంటే హీలియం న్యూక్లియస్, బీటాలో ఎలక్ట్రాన్ పాజిట్రాన్ అయితే వస్తుంది. అవును, ఒక న్యూక్లియై కింది నుంచి పైకి పోయినప్పుడు ఆల్ఫా బీటా రిలీజ్ అయినప్పుడు హయ్యర్ ఎనర్జీ లెవెల్కి పోయినప్పుడు మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు ఎనర్జీని అయితే రిలీజ్ చేస్తుంది, గామా రేస్లో కనిపిస్తుంది. సో ఇది అంత ఏం అవసరం లేదు, ఎగ్జామ్లో ఏం రాసే అవసరం లేదు, జస్ట్ ఇక్కడ ఉన్న పాయింట్స్ రాసుకోండి అంతే. ఇగో లా ఆఫ్ రేడియో యాక్టివ్ డికే, ద రేట్ ఆఫ్ డిస్ఇంటిగ్రేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద నంబర్ ఆఫ్ న్యూక్లియై ప్రెసెంట్ ఎట్ దట్ ఇన్స్టాంట్. ఓకేనా? ఎంత ఇది ఏదైతే డిస్ఇంటిగ్రేట్ అవుతుందో, ఓకే ఇగో ఏదైతే డిస్ఇంటిగ్రేట్ అవుతుందో dn by dt, the rate of disintegrate, the rate అనగానే d by dt కంపల్సరీ రావాలి, రేట్ అంటేనే d by dt టైం తోటి, ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద నంబర్ ఆఫ్ న్యూక్లియై ప్రెసెంట్ ఎట్ దట్ ఇన్స్టాంట్ అనమాట. ఇంతేనా? సింపుల్ అంటే సింపుల్, డెడ్ ఈజీ అయిపోయినట్టే. ఓకే, ఎట్ స్టార్టింగ్ లా ఓకే ఎట్ అ టైం t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఎన్ని న్యూక్లియై ఉన్నాయి? n0 అనుకుందాం. ఓకేనా? చాలా ఫుల్ అంటే నిండా ఉన్నాయి న్యూక్లియైలో. ఓకేనా? కానీ అన్స్టేబుల్ అది. ఓకేనా? చలో కొంచెం స్టేబుల్ అంటే డిస్ఇంటిగ్రేట్ అయితే అవుతున్న స్టెబిలిటీ కోసం. అవునా? కొంచెం సేపటికి ఏమైంది? n అయింది అనుకుందాం. ఓకేనా? కొంచెం సేపటికి ఏమైంది? n అయితే అయింది, ఎందుకంటే కొంచెం కోలిపోతుంది కదా ఇక కొంచెం సేపట్లో. నంబర్ న్యూక్లియై, ఓకే, నంబర్ ఆఫ్ న్యూక్లియై. ఓకేనా? ఆఫ్టర్ సమ్ టైం ఎంత? n అయితే అయింది, కొంచెం కోలిపోయింది, ఇక మిగిలింది ఎంత? గింతే ఇక. ఇగో ఇది కీ పాయింట్ అన్న, ఇక ఇది వచ్చిందంటే మీకు వచ్చేసినట్టే. ఏంటది? dn by dt is directly proportional to the rate of disintegration is directly proportional to the number of nuclei present at that instant. ఈ ప్రొపోర్షనాలిటీ సింబల్ మనం తీసేస్తే ఓకే మనకేమొస్తుంది? లాంబ్డా అని వస్తుంది. ఈ లాంబ్డా పేరేంటి? డికే కాన్స్టెంట్. ఓకేనా? ఈడ మైనస్ ఎందుకు రాసిందంటే అది కోలిపోతుంది కదా, అంతే. ఓకేనా? ఇక దాని తర్వాత ఇక మీరు సింపుల్గా మ్యాథమెటికల్ పార్ట్ ఉన్నది, ఇంకేం లేదు. ఇక ఇవన్నీ కింద రాయండి, అది అటు రాయండి, అంతే. సింపుల్ అంటే సింపుల్, అయిపోయినట్టే, ఇక ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఓకేనా? ఈ వరకు వచ్చింది కాబట్టి ఓకే, ఇక్కడ డిఫరెన్షియేషన్ ఉంది, అక్కడ డిఫరెన్షియేషన్ ఉంది, మీకు టోటల్ కావాలి కాబట్టి ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ చేయాలి. అవునా? ఎట్ టైం t ఈక్వల్ టు 0 to t అనమాట కదా, t. సో ఇనిషియల్గా ఎంత ఉండే? n0, తర్వాత ఏమైంది? n అయితే అయింది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/n log n. అవును, చలో n0 ఇక్కడ ఏమో n, అవును, మైనస్ లాంబ్డా ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ dt ఏంది? టీనే కదా. సో ఇదేమొస్తుంది నన్ను? లాగ్ n టు ద బేస్ e మైనస్ లాగ్ n0 టు ద బేస్ e, అంతే కదా, మైనస్ లాంబ్డా టీ. ఇదేమొస్తుంది? లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లాగ్ ఏ బై బి, లాగ్ ఏ బై బి మైనస్ లాంబ్డా టీ కదా. ఇది ఫార్ములా తెలుసు కదా, అవునా?
ఏందది లాగ్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఏమవుతుంది ఈ పవర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని రాసుకోవచ్చా అంటే మనం ఏం రాసుకోవచ్చు ఈ పవర్ మైనస్ ల్యాండా టీ ఈ పవర్ మైనస్ ల్యాండా టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై ఎన్ నాట్ అంతేనా అవునా కదా ఈ సేమ్ ఇంతే ఉంది కదా ఈ పవర్ మైనస్ ల్యాండా టీ ఈక్వల్ టు ఎన్ బై ఎన్ నాట్ చలో సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఎన్ నాట్ ఈ పవర్ మైనస్ ల్యాండా టీ అయితే వచ్చింది అవునా కదా ఇగో ఇక్కడ ఏమన్నాడు స్టార్టింగ్లో క్వశ్చన్లో ఏమన్నాడు షో దట్ ద రేడియో యాక్టివ్ డికే ఈజ్ ఎక్స్పోనెన్షియల్ ఇన్ నేచర్ అంటే ఇగో ఈ పవర్ ఎక్స్ రూపంలో వస్తుంది అని అన్నాడు అవును వచ్చింది హెన్స్ ప్రూఫ్డ్ అంతేనా ఇంకేం లేదు ఇగో ఎక్స్పోనెన్షియల్కి సంబంధించిన గ్రాఫ్లు ఎట్లా ఉంటాయి ఇట్లానే ఉంటాయి కదా ఇట్లా పడిపోయినట్టు అవును ఇక అదే చేసినాను ఇక అదే మ్యాటరు ఓకేనా ఇగో ఎన్ నాట్ అంటే నంబర్ ఆఫ్ న్యూక్లియై ఎట్ టైమ్ టీ ఈక్వల్ 0 అన్నట్టు ఓకే నంబర్ ఆఫ్ న్యూక్లియై లెఫ్ట్ ఆఫ్టర్ సమ్ టైమ్ టీ ఇక అదే చేసినాము మొత్తానికైతే ఇదే వచ్చిందా దస్ ద రేడియో యాక్టివ్ డికే ఈజ్ ఎక్స్పోనెన్షియల్ ఇన్ నేచర్ మొత్తానికైతే 2 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి అవునా సో ఇదే విధంగా డైలీ మీరు క్లాసెస్ అయితే అటెండ్ కావండి చాలా తక్కువ టైంలో మొత్తం అయితే పర్ఫెక్ట్ అయితే అయిపోతారు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారో వాళ్ళకైతే డెడ్ ఈజీ కానీ ఎవరైతే ఫస్ట్ టైం నా లైఫ్లో ఇప్పుడే సార్ బుక్ ఓపెన్ చేస్తున్నా ఉన్న తక్కువ టైంలో నేను నేర్చుకోవాలి సార్ అనుకుంటే కనుక ఈ సిరీస్ మీకు 100% హెల్ప్ఫుల్ అవుతుంది సో ఈ క్లాస్కి సంబంధించిన నోట్స్ కావాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మన యాప్ అయితే లింక్ ఉంటుంది అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి ఓకేనా సో ఎవరైతే బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి చదువుకుంటూ ఉండండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం ఉంటాను మరి బాయ్ బేటా